అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను ఆంధ్రులకందరికీ ఇష్టమైన ఆవ పులిహార చేస్తున్నానండి. ఆవ పులిహార చేస్తున్నాను. ముందు నేను ఒక పావు కేజీ బియ్యం కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వేయించానండి. గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసి 3 విజిల్స్ వేయించి ఇదిగోండి అన్నం పళ్ళెల్లో ఆరబెట్టాను. కొంచెం నూనె వేసి ఆరబెట్టాను అనమాట. దీంట్లోనూ ఇందులో చింతపండు వేసి చింతపండులోనూ కొంచెం పసుపు వేసి ఉడికించేసి శుభ్రంగా గుజ్జు తయారు చేశానండి. చింతపండు గుజ్జు తయారు చేశాను. ఈ గుజ్జు వేసేసుకున్నాం ఇందులో. ఇదిగోండి ఇందులో చింతపండు గుజ్జు వేసానండి. ఆ చింతపండు గుజ్జులోనే కొంచెం పసుపు కూడా వేసి శుభ్రంగా ఉడికించి వేసాను. దీనికి తగిన సాల్ట్ కూడా వేసేద్దాం. వేసి మనం శుభ్రంగా కలిపేసుకుంటే అండి ఇది ఇలాగా ఉప్పు వేసాం, పులుపు వేసాం, పసుపు వేసాను. చక్కగా ఇదంతా ఇలా కలిపేసుకున్నాక పోపు వేయించి పోపు కలిపేసుకుంటే అండి అన్నంలో కూడాను ముందు పళ్ళెంలో తీయగానే కాస్త నూనె చుక్క వేసి కలిపానండి. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే అన్నం చక్కగా మృదువుగా తయారవుతుంది, విడివిళ్ళాడుతూ ఉంటుంది అన్నమాట. ఇంకోండి ఉప్పు అది ఇలా కలుస్తుంది. చక్కగా ఇలా ఉంచేసి పోపు వేయించుకుని పోపు కూడా ఇందులో వేసేద్దాం. పులిహార పోపుకండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే పోపుకి కొద్దిగా వేరుశెనగ గుళ్ళు, మన చింతపండు పులిహారకి చేస్తున్నాం కదండి, కొద్దిగా రుచి కోసం కొద్దిగా మెంతులు వేయాలి. వేసామా లేదా అన్నట్టు కొద్దిగా కొంచెం మెంతులు, కొంచెం సువాసన వస్తుందన్నమాట. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, మనకి ఇష్టమైతే కొద్దిగా జీడిపప్పు, తర్వాత అండి కరివేపాకు, కొద్దిగా అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. ఈ పోపు దినుసులన్నీ వేయించేసుకుని మన పులిహారలో కలిపేసుకుని కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటే ఈ పులిహారకి చాలా బాగుంటుందన్నమాట అండి. పోపు దినుసులండి మనం ఒకటినే యాడ్ చేసుకుందాం. ఇందులో ముందు వేరుశెనగ గుళ్ళు వేయాలి. కొంచెం వీటికి టైం పడుతుంది కదా వేరుశెనగ గుళ్ళు వేగడానికి, అందుకని ముందు వేరుశెనగ గుళ్ళు వేసుకుని ఒక్క నిమిషం ముందు తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ ఒకటి వేసేసుకోవచ్చండి. అన్నీ ఇవన్నీ పొడి వస్తువులే కాబట్టి శనగపప్పు, మినపప్పు, ఆవాలు అన్నీ వేసేసుకోవచ్చు. పోపు వేగుతోంది కదండి, ఇందులో కొద్దిగా ఇంగువ, మంచి రుచి సువాసన కూడా వస్తుందన్నమాట. ఇవన్నీ అన్నీ వేగిపోతున్నాయి చక్కగా. ఈ ఆవ పులిహార అండి చాలా రుచిగా ఉంటుంది. పొద్దున్న వండుకుంటే మనం సాయంత్రానికి కూడా బాగుంటుందండి. చక్కగా ఊరి ఆవాది నూరి బాగుంటుంది. ఇవన్నీ అన్నీ వేగాయి చూసారా, పప్పు అన్నీ కూడా తేనె రంగులోకి వచ్చాయి. ఆవ అయితేనండి ఆఖరిని పెట్టుకోవాలి. ఆఖరిని చేసి లాస్ట్ అండ్ ఫైనల్ పని ఆవ పెట్టుకోవాలి. ఇవన్నీ వేగిపోయాయి. వేగిన తర్వాత వీటిలో మనం ఈ తడి వస్తువులన్నీ వేసేసుకోవాలన్నమాట అండి. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, కరివేపాకును. సువాసన. పులిహార అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అందరికీ ఇష్టమైన పులిహార. చేసుకోవడం కూడా ఈజీ. మనం అన్నం వండుకుంటాం, చక్కగా పోపు, చింతపండు పులుపు వేసుకోవడమే అండి. అందరికీ ఇష్టమే. ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. దానికి తగినట్టు రుచి కూడా అలాగే ఉంటుందండి. మరి ఇది
పోపు అంతా చక్కగా వేగిపోయి చూసారా, తేనె రంగులోకి వచ్చేసింది. మంచి కరివేపాకు, ఇంగువ మంచి గుమగుమలాడిపోతూ సువాసనగా ఉందండి. పులిహార అయితే చాలా బాగా కుదురుతుంది. వాసనకే తినాలనిపించేస్తాం పులిహార. ఇందులో జీడిపప్పు పలుకులు అన్నీ కూడా వేగాయి. ఈ పోపు అంతానండి ఈసారి అన్నం చింతపండు పులుపు అనేసి రెడీ చేసుకున్నాం కదండి, అందులో వేసేద్దాం. ఇక్కడ పులిహోరకండి ఉప్పు, చింతపండు అన్నీ వేసి కలిపేసి అన్నం విడివిళ్ళాడుతూ ఉండేది ఆరబెట్టేసాను. ఇందులో మనం పోపు వేసేసుకోవడమండి. మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ పోపు అంతా వేసేయడమే. పోపు అంతా వేసేసి శుభ్రంగా ఈసారి కలిపేసుకోవడం అన్నమాట. ఇప్పుడు పులిహోర అంతాను పోపు వేసి శుభ్రంగా కలిపేసాను. ఈసారి అండి ఇంకో ఆవ సిద్ధం చేశాను. ఆవాలు, ఎండుమిరపకాయలు కొంచెం నానబెట్టి మిక్సీలో మెత్తగా నూరేసుకున్నాను అనమాట అండి. ఈ ఆవని ఈ పులిహోర అంతా ఇదిగోండి, ఆవంతా పులిహోర కలిపేస్తే శుభ్రంగా పట్టించేస్తే పులిహోర అంతా లాస్ట్లోనే కలపాలండి. ఇది ఆవ ముందు కలపకూడదు, చేదు వస్తుంది. ఆవలో కూడా కొంచెం నూనె వేసుకుని కలిపి ఉంచుకోవాలన్నమాట అండి. కండ్రెక్కకుండా ఉంటుంది, చేదులాగా చిరు చేతులాగా రాకుండా ఉంటుంది అన్నమాట. ఆవ కలిపేయడం ఫైనల్గా శుభ్రంగా అన్నం అంతటికి కలిపేసి ఇవ్వండి, ఆవ కలిపేసాను. ఇవ్వండి, చక్కగా తయారైంది పులిహోర, మంచి రుచిగా కుదిరింది. ఇదిగోండి, విడివిళ్ళాడుతూను ఆవ కలిపేసాను కదా, ఈ మాట వడ్డానికి సిద్ధంగా ఉందండి. వడ్డించుకోవడమే. ఇది ఏ శుభకార్యాలు తలపెట్టినా ఏమైనా చక్కగా ముందు పులిహోర లేకుండా మనకి ఏ శుభకార్యం జరగదండి ఇంట్లో. అంత మంచి పవిత్రమైంది. దేవుడికి ప్రసాదానికే కాదు, దేనికైనా కూడా పులిహోర అంటే మనకి పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టేయచ్చండి. ఇంట్లో కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ చక్కని పులిహోర బాగుందండి, నచ్చిందా? మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.